చోలే మసాలా దీని బెస్ట్ కాంబినేషన్ ఏంటో చెప్పేసేయండి. చపాతీ పూరి కదా. అంతేకాదు వెజ్ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దామా. మార్నింగ్ లేవగానే ఇంకా మా బావ అయితే నన్ను వెజ్ బిర్యానీ చేసేయమన్నారు. సరే చోలే మసాలా కర్రీ కూడా ఉంది కదా, వెజ్ బిర్యానీ చేసేస్తే దాని కాంబినేషన్ అయితే అదిరిపోయిద్దని చెప్పి చేసేసాను. కూరగాయలు కూడా రోజు బీరకాయలు సొరకాయలు తిని తిని బోర్ అవుతుంది. సరే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, క్యారెట్ బీన్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి వెజ్ బిర్యానీ లాగా చేసేసాను అనమాట. అయితే ఏంటంటే ఇంకా నైట్ అంతా కబూలి శనగలు నానపెట్టేసాను కదా, ఉడికించిన తర్వాత అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి. అసలు సగం వరకు మా బావని కూర్చొని తినేసాము. తక్కువ ఉన్నాయి, ఉడికించిన తర్వాత అసలు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. కర్రీ కావాల్సిన మాత్రం ఉంచేసుకుని మిగతావి తినేసి. చోలే మసాలాకి ఖచ్చితంగా చోలే మసాలా కావాలంటారు కానీ అవసరం లేదండి. మన దగ్గర ఇంట్లో ఉన్న మసాలాలతో కూడా గరం మసాలా ఇవి వేసుకుని కూడా చాలా బాగా చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసాను. మీ దగ్గర చోలే మసాలా లేకపోయినా గరం మసాలాతో చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఫాలో అయిపోతే టేస్ట్ సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలకే మర్చిపోవద్దే.